ప్రతి నెల 10,000 ఎలా సేవ్ చేయాలి? మధ్యతరగతి కుటుంబాల కోసం పూర్తి ప్లాన్. నెలకు 30,000 జీతం వచ్చినా, 50,000 వచ్చినా, 70,000 వచ్చినా, నెలాఖరుకు అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఎందుకుంటుంది? ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించండి. జీతం వచ్చిన రోజు మనకు ప్రపంచం గెలిచినంత ఆనందం. కానీ 10 రోజుల తరువాత ఈఎంఐ, ఇంటి అద్దె, కిరాణా, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లు, గ్యాస్, పెట్రోల్, ఆన్లైన్ షాపింగ్ ఇలా ఒక్కో ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. నెల చివరికి ఈ నెల కూడా ఏమీ సేవ్ చేయలేకపోయాను అనే బాధ. కానీ నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ జీతం తక్కువ లేక మీ ప్లానింగ్ తప్ప? ఈ వీడియోలో మధ్యతరగతి కుటుంబం కూడా ప్రతి నెల 10,000 ఎలా సేవ్ చేయవచ్చు స్టెప్ బై స్టెప్ చాలా ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ ఈ నెల నుంచి సేవింగ్స్ ప్రారంభించగలుగుతారు. నమస్కారం అందరికీ, మన ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మనీ సేవింగ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బడ్జెట్ ప్లానింగ్ మరియు స్మార్ట్ లివింగ్ గురించి సులభమైన తెలుగులో మాట్లాడుకుందాం. ఈరోజు 10,000 సేవ్ చేయాలి అని చెప్పడం కాదు, ఎలా సేవ్ చేయాలో నిజ జీవితం ఉదాహరణ నేర్చుకుందాం. మరి మొదలు పెడదామా? ఒక చిన్న కథ. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు, రవి మరియు కిరణ్. ఇద్దరికీ నెలకు 50,000 జీతం. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకే నగరంలో ఉంటున్నారు, ఒకే స్థాయి జీతం. కానీ రవి దగ్గర 20,000 కూడా సేవింగ్స్ లేవు. అదే సమయంలో కిరణ్ దగ్గర 4 లక్షల సేవింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక సందేహం రావచ్చు మీకు, ఇద్దరికీ ఒకే జీతం కదా, అయితే జీతం తేడా ఎలా వచ్చింది? తేడా జీతంలో లేదు, అలవాట్లలో ఉంది. జీతం వచ్చిన తర్వాత ఏది కావాలంటే అది కొనేవాడు. ఈ నెల ఎంజాయ్ చేద్దాం అని అనుకునేవాడు. కిరణ్ మాత్రం జీతం వచ్చిన రోజే 10,000 వేరే అకౌంట్లో పెట్టేవాడు. ఆ డబ్బు ఎప్పుడు ఖర్చు చేసేవాడు కాదు. మిగిలిన డబ్బుతోనే నెల మొత్తం ప్లాన్ చేసేవాడు. 3 ఏళ్ల తర్వాత ఒకరికి స్ట్రెస్, మరొకరికి ఫైనాన్షియల్ పీస్. ముందు మీకే జీతం ఇవ్వండి. చాలామంది ఇలా చేస్తారు. జీతం వచ్చింది, ముందు ఈఎంఐ, తర్వాత రెంట్, తర్వాత షాపింగ్, చివరిలో ఏదైనా మిగిలితే సేవ్ చేస్తాను. ఇది అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్. సేవింగ్స్ చివరిలో చేయకూడదు, మొదట చేయాలి. మీ జీతం 30,000 అయితే ముందుగా 3,000 సేవ్ చేయండి. 50,000 అయితే 7,000 నుంచి 10,000 వరకు సేవ్ చేయండి. 70,000 అయితే 10,000 సేవ్ చేయడం అసాధ్యం కాదు. దానికి ఒక సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ పెట్టండి. ఏటీఎం కార్డు కూడా తీసుకోకండి, యూపీఐ కూడా లింక్ చేయకండి. ఆ డబ్బు మీ ఫ్యూచర్ కోసం మాత్రమే. నెక్స్ట్, జీతం వచ్చిన మొదటి రోజే బడ్జెట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఈ నెల జీతం వచ్చిన రోజే ఒక నోట్బుక్ తీసుకోండి. దాంట్లో ఇలా రాయండి: శాలరీ 50,000, హౌస్ రెంట్ 12,000, గ్రాసరీస్ 8,000, బిల్స్ 3,000, పెట్రోల్ 3,000, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ 7,000, ఎమర్జెన్సీ 2,000, సేవింగ్స్ 10,000, ఎంటర్టైన్మెంట్ 2,000, మిగతా చిన్న ఖర్చులకు 3,000. ఇలా ముందుగానే బడ్జెట్ రాస్తే మనకు ఏ ఖర్చు అవసరం, ఏది అవసరం కాదో చాలా స్పష్టంగా తెలుస్తుంది. బడ్జెట్ లేకపోతే డబ్బు మన చేతిలోంచి నెమ్మదిగా జారుతుంది. బడ్జెట్ ఉంటే మనమే డబ్బును నియంత్రిస్తాం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. 10,000 సేవింగ్ ప్లాన్ గురించి ఇప్పుడు ఇంకా కొంత తెలుసుకుందాం. ఇప్పటి వరకు ముందుగా సేవింగ్స్ చేయడం, బడ్జెట్ తయారు చేయడం గురించి తెలుసుకున్నాం. కానీ చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు: బడ్జెట్ రాసినా డబ్బు మిగలటం లేదు, అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనకు తెలియకుండా రోజు చిన్న చిన్న ఖర్చులు అవుతూనే ఉంటాయి, మన సేవింగ్స్ని తీసేస్తుంటాయి. రోజుకు 300 సేవ్ చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి లెక్క చూద్దాం. మనం 10,000 సేవ్ చేయాలంటే అది చాలా పెద్ద మొత్తం అనిపిస్తుంది. కానీ నెలలో 30 రోజులు ఉంటాయి. 10,000 డివైడెడ్ బై 30 ఈక్వల్ టు సుమారు 333 రూపాయలు. అంటే రోజుకు 330 రూపాయలు, 33 రూపాయలు ఆదా చేస్తే నెలాఖరుకు 10,000 సేవ్ చేయవచ్చు. ఇప్పుడు 330 రూపాయలు ఎలా సేవ్ చేయాలి? ఇది చాలా సులభం. రోజు బయట టీ 30, స్నాక్స్ 70, ఆన్లైన్ ఫుడ్ 150, అవసరం లేని చిన్న కొనుగోళ్లు 100, మొత్తం 350. ఇందులో కొంత తగ్గించినా రోజుకు 300 వరకు సేవ్ చేయొచ్చు. ఇది చిన్న మొత్తం అనిపిస్తుంది, కానీ
చాలా పెద్ద సేవింగ్గా మారుతుంది. ఒక చిన్న కథగా చెప్పుకుందాం, చిన్న ఖర్చులు ఎలా పెద్దవిగా మారాయి అని. ఒకరోజు సునీత తన ఖర్చులు రాసుకుంది. మొదటి రోజు 40 రూపీస్ కాఫీ, 120 రూపీస్ ఫుడ్ డెలివరీ, 80 రూపాయలు కూల్ డ్రింక్స్, 150 రూపాయలు ఆన్లైన్ ఆఫర్స్. ఇవి చిన్న ఖర్చులే అనుకుంది, కానీ నెలాఖరులో ఆ చిన్న ఖర్చులు మొత్తం 8,700 వచ్చింది. ఆమెకి అప్పుడే అర్థమైంది, డబ్బు పెద్ద ఖర్చులతో కాదు, చిన్న చిన్న అలవాట్లతో పోతుంది. నెక్స్ట్, ఆన్లైన్ షాపింగ్ ట్రాప్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ప్రతిరోజు ఆఫర్, ఫ్లాష్ సేల్, బిగ్ సేవింగ్స్ డే అని ఏదో ఒక ఆఫర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది మన ఫోన్స్లో. మనకు అవసరం లేకపోయినా ఇప్పుడే కొనాలి అనిపిస్తుంది. ఒక రూల్ పెట్టుకోండి, ఏ వస్తువు కొనాలనిపించినా 24 గంటలు ఆగండి. మరుసటి రోజు కూడా అదే అవసరం అనిపిస్తే కొనండి, లేకపోతే వదిలేయండి. ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒక వస్తువు కొనకండి. నెలాఖరులో మీరు ఎంత సేవ్ చేశారో మీరే ఆశ్చర్యపోతారు. 50,000 జీతానికి ఒక ప్రాక్టికల్ బడ్జెట్. ఒక ఉదాహరణ చూద్దాం. జీతం 50,000, ఇల్లు అద్దె 12,000, కిరాణా 8,000, కరెంట్ ఇంటర్నెట్ 3,000, పెట్రోల్ 3,000, కుటుంబ ఖర్చులు 8,000, ఎమర్జెన్సీ ఫండ్ 2,000, ఇతర చిన్న ఖర్చులు 2,000. ఇలా ముందుగానే ప్లాన్ చేస్తే నెలాఖరు డబ్బు ఎక్కడ పోతుందనే ప్రశ్న రాదు. ఈ విధంగా మనం ఇంకా తెలుసుకుందాం డబ్బు ఎలా సేవ్ చేయాలి 10,000 నెలకి అని. నిజ జీవిత కథ అండ్ 10,000 సేవింగ్ ఛాలెంజ్ ఎలా చేయాలనేది. ఇప్పటి వరకు మనం బడ్జెట్ ఎలా తయారు చేయాలో, రోజుకు 333 రూపాయలు ఎలా సేవ్ చేయాలో మరియు ఆన్లైన్ షాపింగ్ ట్రాప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ చూద్దాం. ఆ కథ ఏమిటంటే రమేష్ మరియు సుజాత కథ. హైదరాబాద్లో రమేష్, సుజాత అనే దంపతులు ఉండేవారు. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నెలకు జీతం 52,000. సుజాత గృహిణి. వారికి 2 పిల్లలు. ప్రతి నెల జీతం వచ్చేది, కానీ నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ ₹500 కూడా ఉండేది కాదు. ఒకరోజు సుజాత అడిగింది, మనిద్దరం బాగా సంపాదిస్తున్నాం, అయినా ఎందుకు ₹1 కూడా మిగలడం లేదు? అప్పుడు ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక నెలపాటు ప్రతి ఖర్చు రాయాలని. నెల పూర్తయ్యాక వాళ్ళు చూశాక లెక్క వాళ్ళనే ఆశ్చర్యపరిచింది. వాళ్ళు గుర్తించిన అవసరం లేని ఖర్చులు: బయట టీ, కాఫీ 1,800, ఫుడ్ డెలివరీ 3,200, ఆన్లైన్ షాపింగ్ 4,500, కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ 1,500, అవసరం లేని క్యాబ్ ట్రిప్స్ 2,000, మొత్తం 13,000. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనం డబ్బు తక్కువ సంపాదించడం కాదు, తెలియకుండా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. అప్పటి నుంచి వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేశారు. ఆ చిన్న చిన్న మార్పుల వల్ల వాళ్ళు చాలా పెద్ద సేవింగ్స్ అనేవి చేసుకున్నారు. 6 నెలల తర్వాత వారి సేవింగ్స్ 60,000 దాటింది. బయట తినే అలవాటును తగ్గించండి. మనలో చాలామంది వారంలో 2 లేదా 3 సార్లు బయట తింటుంటాం. ఒక్కోసారి లెక్క వేయండి. ఒక్కసారి కుటుంబంతో రెస్టారెంట్కి వెళ్తే 1,200, నెలకు 4 సార్లు అలా బయటికి వెళ్తే ఎంత అవుతుందనేది ఖర్చు చేయండి. 4,800. ఒక్క సంవత్సరానికి దాదాపు 57,600. ఇప్పుడు ఆలోచించండి, ఈ డబ్బుతో ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించవచ్చా? ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయవచ్చా? లేదా పెట్టుబడి పెట్టవచ్చా? అందుకే బయట తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వారంలో ఒక్కసారి చేస్తే మిగతా డబ్బు మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేయండి. 30 రోజుల్లో 10,000 సేవింగ్ ఛాలెంజ్. ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. తదుపరి 30 రోజులు ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. బయట టీ తగ్గించండి. ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టడం తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్ తగ్గించండి. అనవసరమైన షాపింగ్స్ తగ్గించండి. ప్రతిదీ ఖర్చు రాయండి. రోజుకు 333 రూపాయలు సేవ్ చేయండి. ఈ ఛాలెంజ్ పూర్తయ్యాక మీరు సేవ్ చేసిన డబ్బు ఎంత అన్నది నాతో కామెంట్ సెక్షన్లో సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈరోజు 333 రూపాయలు సేవ్ చేస్తే అది చిన్న మొత్తం, కానీ 30 రోజులకు అది 10,000. 30 రోజులంటే ఒక నెల. నెలలో మీరు 10,000 సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఒక సంవత్సరానికి 1,20,000 అవుతాయి. 5 సంవత్సరాలకు 6 లక్షలకు పైగా. అంటే మీ భవిష్యత్తు ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా రోజుకి 333 రూపాయలు సేవ్ చేసి పెట్టుకుంటే కనుక మీరు నెలకి 10,000 సేవ్ ఈజీగా చేసేయచ్చు. వేరువేరు జీతాలకు సేవింగ్ ప్లాన్. జీతం 30,000 అయితే
ఇంటి అద్దె 8,000, కిరాణా 6,000, బిల్లులు 2,000, ప్రయాణం 2,000, ఇతర ఖర్చులు 8,000, సేవింగ్స్ 4,000. 10,000 సేవ్ చేయలేకపోయినా 4,000తో ప్రారంభించండి. అది కూడా గొప్ప ప్రారంభమే కదా. జీతం 50,000 అయితే ఇంటి అద్దె 12,000, కిరాణా 8,000, బిల్లులు 3,000, ప్రయాణం 3,000, కుటుంబ ఖర్చులు 10,000, సేవింగ్స్ 10,000. ఇక్కడ 10,000 సేవ్ చేయడం సాధ్యమే, కానీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలి. జీతం 70,000 అయితే ఇక్కడ చాలామంది చేసే తప్పు, జీతం పెరిగిందంటే ఖర్చులు కూడా పెంచేస్తారు. కొత్త ఫోన్, కొత్త కార్, లగ్జరీ షాపింగ్ ఇలా చేస్తే 70,000 వచ్చినా సేవింగ్స్ ఉండవు. కాబట్టి జీతం పెరిగినా జీవితం ఎలా ఉంది ముందుగా అదే విధంగా ఉంచుకొని సేవింగ్స్ చేసుకోండి. ముందుగా సేవింగ్స్ పెంచండి, తర్వాత లైఫ్ స్టైల్ని చేంజ్ చేయండి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్కమ్ పెరిగితే ముందుగా సేవింగ్స్ పెరగాలి, ఖర్చులు కాదు. చాలామంది ప్రమోషన్ వచ్చిన వెంటనే కొత్త ఈఎంఐ తీసుకుంటారు. ఫైనాన్షియల్లీ స్మార్ట్ పీపుల్ మాత్రం కొత్త సేవింగ్ ప్లాన్స్ని అమలుపరుస్తారు. ఫైనాన్షియల్లీ స్మార్ట్ పీపుల్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభిస్తారు. 1 సంవత్సరం తర్వాత ఏమవుతుంది ఒక్కసారి ఊహించండి. ప్రతి నెల 10,000 సేవ్ చేశారు, 12 నెలలకి 1,20,000. దానికి కొంత పెట్టుబడి పెడితే కాలక్రమేణా అది మరింత పెరుగుతుంది. ఆ డబ్బుతో పిల్లల చదువు, ఎమర్జెన్సీ, ఇంటి డౌన్ పేమెంట్ లేదా మీ కలల బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈరోజు సేవ్ చేసిన ప్రతి రూపాయి రేపటి మీ స్వేచ్ఛ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఒక సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ తెరవండి. ఆటో ట్రాన్స్ఫర్ సెట్ చేయండి. ప్రతి నెల జీతం వచ్చిన రోజే మీరు నిర్ణయించిన మొత్తం అకౌంట్లోకి వెళ్ళేలా చేయండి. 1 నెల తర్వాత మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. నేను ఈ నెల ఇన్ని రూపాయలు సేవ్ చేశాను. 10,000, 4,000, 3,000, 2,000, 5,000, 7,000. మీరు ఎంత సేవ్ చేస్తే నెలలో అంత మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేకపోతే మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ కమెంట్స్ చూసి మరికొంతమందికి మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకొని చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతారు. పవర్ఫుల్ కన్క్లూజన్ గుర్తుంచుకోండి ఇక్కడ ఏమిటనేది. ధనవంతులు ఎక్కువగా సంపాదించడం వల్ల ధనవంతులు కాలేదు, వాళ్ళు సంపాదించిన డబ్బును తెలివిగా ఉపయోగించడం వల్ల ధనవంతులు అయ్యారు. మీకు ఇక్కడ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ధనవంతులు ఎక్కువగా ఏమేం పనులు చేస్తారు? వాళ్ళు సంపాదించిన డబ్బును తెలివిగా ఉపయోగించడం వల్ల ధనవంతులు అయ్యారు. సేవింగ్స్ ఒక పెద్ద జంప్ కాదు, రోజు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాల ఫలితం. ఈరోజు 100 సేవ్ చేయండి, రేపు 300 సేవ్ చేయండి. కొన్ని నెలల తర్వాత 10,000 సేవ్ చేయండి. మీకు ఒక అలవాటుగా మారిపోతుంది. మీ భవిష్యత్ ఈరోజు మీరు తీసుకునే ఫైనాన్షియల్ డిసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈరోజే ప్రారంభించండి. ఎందుకంటే రేపు సేవ్ చేస్తాను అనుకునే రోజు ఎప్పటికీ రాదు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి. మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఈ వీడియో పూర్తయిన తర్వాత అది కూడా మనకి కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. మనీ సేవింగ్, స్మార్ట్ లివింగ్, ప్రొడక్టివిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ ఇంకో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కంపల్సరీగా మీరు రోజుకి 330 రూపాయలు కాకపోయినా అట్లీస్ట్ 30 రూపాయలైనా సేవ్ చేసి డబ్బును సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సేవ్ చేయడం అంటే మీరు బయట తగ్గించి అది మీ అకౌంట్లో ఉంది సేఫ్గా అంటే కనుక అనవసరమైన వృధా ఖర్చు చేయకుండా అది మీ సేవింగ్సే కదా. సో ఖచ్చితంగా సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. అది 10 రూపాయలతోటైనా అవ్వండి, 100 రూపాయలతో అయినా, 1000 అయినా, 10,000తోటైనా సేవింగ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అది మీ భవిష్యత్తుని భద్రంగా ఉంచుతుంది. ధన్యవాదాలు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. తప్పకుండా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ధన్యవాదాలు.